ఈరోజు జరిగిన ఎగ్జామ్ గురించి చర్చించుకుందాం. పరాగ సంపర్క వాహకాల గురించి క్రింది అంశాల్లో ఎన్ని సరైనవి? పక్షులు, కీటకాలు, సహజ పరాగ సంపర్కాలు కరెక్ట్ ఆన్సర్ అండి. విపరీతమైన పురుగు మందుల వాడకం వల్ల కీటకాలు చనిపోతున్నాయి. కీటకాలు లేకపోవడం వల్ల పొద్దుడు పంట ఉత్పత్తి పెరుగుతుందనేది తగ్గుతుంది. కీటకాలు లేకపోవడం వల్ల ఏమవుతుందండి? పరాగ సంపర్కం జరగకపోవడం వల్ల విత్తనాలు ఉత్పత్తి కాకపోవడం వల్ల పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. 1, 2 మాత్రమే సరైనవి, 3వది తప్పండి. అండాల గురించి క్రింది వాక్యాల్లో ఎన్ని సరైనవి? అండాశయం లోపల చిన్న చిన్న బంతులు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని అండాలు అంటారు. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. అండాలు అండాశయంలో ఎల్లప్పుడూ ఒకే గదిలో అమరి ఉండేయండి. వేరు గదుల్లో అమరి ఉంటాయి ఎల్లప్పుడూ. 1, 2 మాత్రమే సరైనవి. మొక్క మరియు కొత్త మొక్కను ఉత్పత్తి చేసే భాగాలను జతపరచండి. క్యారెట్ ముల్లంగి వేరండి. రణపాల ఆకు, చెరకు కాండ కణుపులు, ఉల్లి వెల్లుల్లి లక్షణాలండి. అంటే 1C, 2A, 3B, 4D. బంగాళాదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తప్పు ఉన్న వాక్యం ఏది? బంగాళాదుంపలో కన్ను లేని ముక్కధార తప్పండి. కన్ను ఉన్న ముక్కధారనే కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేసి రూపాంతరం చెందిన కాండం కరెక్టే అండి. కన్ను ఉన్న భాగాన్ని నాటితే కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది. బంగాళ ఉపరితలంపై ఉండే గుంటలను కన్ను ఉన్న గుంటలను కన్ను అంటారు. కన్ను ఉన్న మొక్క నాటితే కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారం నిల్వ చేసి రూపాంతరం చెందిన కాండం. ఈ 3 రైట్ అండి, ఏ తప్పండి. లైంగిక ప్రతిపత్తి గురించి క్రింది వాక్యాల్లో ఎన్ని సరైనవి? స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. కరెక్ట్ ఆన్సర్ అండి. లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఏర్పడిన విత్తనాలు గాలి, నీరు, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అన్నీ సరైనవండి. 3 సరైనవే. పుష్పగుచ్చం గురించి క్రింది వాక్యాల్లో ఎన్ని సరైనవి? గడ్డి చేమంతి మరియు పొద్దుతిరుడు పువ్వు పుష్పాలు నిజానికి పుష్పగుచ్చాలండి. కరెక్టే అండి. అవి చూడడానికి ఒకే పుష్పంలా ఉన్నా అందులో అనేక చిన్న పుష్పాలు ఉంటే వాటిని పుష్పకాలు అంటారు. 3 పాయింట్స్ రైటేనండి. 1, 2, 3 సరైన వాక్యాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు మరియు వాటి స్థానాలను జతపరచండి. అండాశయం ఏమంటే పుష్పాసనం మీద ఉబ్బెత్తు నిర్మాణం అండి. కీలం అండాశయం పైన ఉండే సన్నటి గొట్టం. కీలాగ్రం కీలం యొక్క చివరి భాగం. 1C, 2A, 3B కరెక్ట్ ఆన్సర్స్ అండి. ద్విలైంగిక పుష్పాల గురించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఇది పీడిఎఫ్లో మిస్ అయిందండి, నేను కూడా చూసుకోలే. ఒక మన వాట్సాప్ మెంబర్ చెప్తే చూశాను. మీకు ఫైనల్ నోట్స్లో 7th క్లాస్ నోట్స్లో వచ్చేటప్పటికి ఇది పూర్తి ఇస్తానండి. రాసి పెట్టుకున్నా కానీ మిస్ అయిందండి టైప్ చేసేటప్పుడు. కేసరావళి, అండకోశం 2 పుష్పాలను ద్విలైంగిక పుష్పాలు అంటారు. వీటికి మందార ఉమ్మెత్త ఉదాహరణలు. దోస స్వర మొక్కల్లో ద్విలైంగిక పుష్పాలు ఉంటాయి. దోస స్వర ఏకలింగ పుష్పాలు గల మొక్కలండి. అంటే ఇది తప్పు ఆన్సర్. ఫస్ట్ 2 రైట్, 1, 2 సరైనవి. పరాగ సంపర్కం గురించి తప్పుగా ఉన్న వాక్యం ఏది? పరాగకోశం నుండి పరాగరేణువులు కీలాగ్రం చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగరేణువులు మరో పుష్పంలోని కీలాగ్రం చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారాయండి. ఇది తప్పు వాక్యం. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటారు. ABD రైట్ అండి, C తప్పండి. ఈస్ట్ మరియు కొరికి బాణం గురించి తప్పుగా ఉన్న వాక్యం ఏది? ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క. తల్లి మొక్క నుండి కొరకాలు వేరై స్వతంత్ర జీవనం గడుపుతాయి. దీనినే కొరకి బోనం అంటారు. జిలేబీ తయారులో ఈస్ట్ను ఉపయోగిస్తారు. ఈ 3 కరెక్ట్ అండి. ఈస్ట్ ప్రత్యుత్పత్తి కేవలం విత్తనాల ద్వారా కానీ కొరకాల ద్వారా మాత్రమే జరుగుతుంది. D తప్పండి.
లిల్లీ పుష్పం నుంచి సరికాని వాక్యం ఏది? దీనిలో రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు కలిసి ఉండి పరిపత్రావాళిని ఏర్పరుస్తాయి. కరెక్టేనండి. కావున పరిపత్రావళి, కేసరావళి, అండకోశం అనే 3 వలయాలు ఉంటాయి. కరెక్టేనండి. కావున ఈ పుష్పం అసంపూర్ణ పుష్పం కాదండి, తప్పు. ఎలా అంటే రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు 2 కలిసిపోయి పరిపత్రం ఏర్పరిచి పుష్పంను రక్షిస్తాయి. పుష్పం రక్షించే విధి ఏంటంటే రక్షక పత్రావళి. మరియు కీటకాలను ఆకర్షిస్తాయి. కీటకాలను ఆకర్షించే విధి ఏంటంటే ఆకర్షణ పత్రాలు. అంటే 2 విధులు నిర్వహిస్తుంది. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉన్నాయి, మరి రక్షక ఆకర్షణ పత్ర విధులు నిర్వహిస్తున్నాయి. కావున సంపూర్ణ పుష్పం. ఇది రైట్ అండి. ఈ 2 వాక్యాలు రైటు. ఫస్ట్ తప్పండి. 2, 3 సరైనవి. లిల్లీ పుష్పం సంపూర్ణ పుష్పం. ఫలదీకరణ ప్రక్రియకు సంబంధించి క్రింది అంశాలను జతపరచండి. చక్కెర నీరు ఏం చేస్తా అండి? పరాగరేణు మొలకెత్తడానికి ప్రేరణ చేస్తా అండి. పరాగనాళం పరాగకోశంలోని పరాగరేణు నుండి మొలకెత్తి కీలం ద్వారా ప్రవేశించి అండకోశంలోకి వెళ్తుందండి. ఫలదీకరణ సంయుక్త బీజం ఏర్పడడం. అండకోశంలోని అండాలతోటి పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు కలయిక చెంది ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం ఏర్పడుతుందండి. 1C 2A 3B కరెక్ట్ ఆన్సర్ అండి. రక్షక పత్రావళి గురించి కింది వాక్యాలను పరిశీలించి ఎవి సరైనో చెప్పండి. ఇది ఉమ్మెత్త పువ్వు ఎగ్జాంపుల్ బుక్లో ఇచ్చారు కాబట్టి దాని ప్రకారమే అండి. ఇది ఆకుపచ్చని గుట్టంలా ఉండే నిర్మాణం. వీటి చివరిలో సన్నని ఆకులా కనిపిస్తాయి. ఇలా అన్నీ కలుసుకొని చివరిలో ఆకులా కనిపిస్తాయి. ఉమ్మెత్తలో రక్షక పత్రాలన్నీ విడివిడిగా ఉండేయండి, కలిసి ఉంటాయి. ఇది తప్ప ఆన్సర్ అండి. 1, 2 సరైన వాక్యాలు. పాలథిన్ సంచి ప్రయోగంలో ముఖ్యాంశాలు జతపరచండి. ఇది ఒక ప్రయోగం చేశారండి. సోర మొక్కను, దోసకాయ మొక్క నుండి పుష్పాన్ని సేకరించి ఏకలింగ పుష్పం నుంచి పాలథిన్ సంచిపై రంధ్రాలు ఎందుకంటే గాలి కోసం చేస్తారండి. ఫస్ట్ మూసి ఉన్న పుష్పాన్ని సేకరించి పాలథిన్ సంచి కప్పి వాటికి రంధ్రాలు చేస్తారండి గాలి కోసం. అగ్గిపుల్ల కొనకు దూదిని చుట్టి పరాగ కోశం పైన అద్ది పరాగరేణువులను సేకరిస్తారండి. అంటే పరాగరేణుల బదుల కోసం సేకరిస్తారు. ఆ సేకరించిన వాటిని బ్రష్తో కీలాగ్రాన్నిపై అద్దుతారండి. అంటే పరాగరేణుల కీలాగ్రాన్ని అతుక్కోవడానికి సాయం చేస్తారండి. దీనివల్ల పరాగరేణువులు మొలకెత్తుతాయండి. 1C 2A 3B కరెక్ట్ ఆన్సర్ అండి. సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి గురించి ఏవి సరైనవి? రొట్టె మొక్కపై పెరిగే బూజును బ్రెడ్ మోల్డ్ అంటారండి. బ్రెడ్ మోల్డ్ ఒక రకమైన శిలీంధ్రం. నల్లటి పొడిలో ఉండే సిద్ధబీజాల వల్ల శిలీంధ్ర వ్యాప్తి చెందుతుందండి. అన్నీ సరైనవండి. ఎగ్జాంపుల్ బ్రెడ్ మోల్డ్, సిద్ధబీజాల ద్వారా శిలీంధ్రాలు, పేరును మాసిచ్చారండి మనకి ఎగ్జాంపుల్స్. ఫలదీకరణ తర్వాత పుష్పంలోని మార్పుల గురించి తప్పు వాక్యం ఏది? ఆకర్షణ పత్రాలు విత్తనాలు రూపాంతరం చెందుతాయి. ఆకర్షణ పత్రాలు ఎందుకని చెందుతాయండి? విత్తనాలు, అండాలు. విత్తనాల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. అండాలు విత్తనాలుగా మారుతాయి. అండాశయం ఫలంగా మారుతుంది. ఓకే అండి. ఉమ్మెత్త పువ్వులోని కేసరవాళి గురించి తప్పుగా ఉన్న వాక్యం ఏది? ఉమ్మెత్త పువ్వులోని కేసరవాళి గురించి తప్పుగా ఉన్న వాక్యం ఏది? కేసరదండం చివరన ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని అండాశయం అంటారు. కాదండి. కేసరదండం చివరన ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని పరాగకోశం అంటారు. సన్నని మెత్తని నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకొని ఉంటాయండి. కింది భాగాన్ని ఆకర్షణ పత్రాలకు అంటుకొని పైన విడిగా ఉంటాయండి కేసరవాళి. కేసరదండాన్ని పరాగకోశాన్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. ఈ 3 రైటు, ఇదొక్కటి తప్పండి. సి తప్పు. 18. పెన్సిలిన్ గురించి మీకు తెలుసా లోని తప్పు వాక్యం ఏది? ఇది వైరస్ల ద్వారా కాదండి, బ్యాక్టీరియా ద్వారా కలిగించే వ్యాధులను నయించడానికి ఉపయోగించే యాంటీబయాటిక్ అండి. పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి దీనిని తయారు చేస్తారు. కరెక్ట్ పాయింట్ అండి. దీనిని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నాడు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఇది ఆయన సైనికులను కాపాడడానికి ఉపయోగపడింది. దీని గురించి మంచి లెసన్ ఉందండి పై క్లాసులలో. పుష్పంలోని వలయాలకు సంబంధించి కింది వాక్యాల్లో ఏ వాక్యాలు సరైనవి? మొదటి వలయం రక్షక పత్రావళి, రెండో వలయం ఆకర్షణ పత్రావళి, కేసరావళి తప్పండి. మూడో వలయం కేసరావళి, నాలుగో వలయం అండకోశం అండి. 3 వాక్యాలు సరైనవి. రెండో వలయం ఆకర్షణ పత్రావళి. మొదలైన వాక్యం ఏది? మొక్కల పునరుత్పత్తి గురించి మొదటిసారిగా పరిశోధన శాస్త్రవేత్త థియోఫ్రాస్టస్ అండి. థియోఫ్రాస్టస్ గ్రీక్ తత్వవేత్త అయిన అరిస్టాటిల్ శిష్యుడు. కరెక్ట్ ఆన్సర్ అండి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలతో సంబంధం లేకుండా మొగ్గలు, సిద్ధ బీజాలు, శాఖీయ భాగాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్ అండి. పరాగ సంపర్క కారకాలకు ఉదాహరణ గాలి, నీరు, కీటకాలు, పక్షులు. కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, అందరు బాగా రాశారు. వెరీ గుడ్.